ಮುಂದೆ ನಿಲ್ಲುವೆ ಸಂತಸದೊಡನೆ ನಿನ್ ಮುಂದೆ ನಿಲ್ಲುವೆ ನನ್ನ ಶರೀರ ಬಿಟ್ಟು ನಿನ್ ಬಳಿ ಬರಲು ಆಶೆಯಿಂದ ಕಾದಿರುವೆ ಎಂದು ನಿನ್ ಮುಖ ನೋಡುವೆ ಯೇಸುವೆ ಎಂದು ನಿನ್ ಮುಖ ನೋಡುವೆ ನೀರಿನ ತೊರೆಗಳನ್ನು ಬಯಸಿ ತವಕ ಪಡುವ ಜಿಂಕೆಯಂತೆ ನೀರಿನ ತೊರೆಗಳನ್ನು ಬಯಸಿ ತವಕ ಪಡುವ ಜಿಂಕೆಯಂತೆ ಜೀವದ ಬುಗ್ಗೆಯೇ ಚೈತನ್ಯ ದೇವರೇ ನನ್ನಲ್ಲಿ ಸೇರ್ಪದೆ ನನ್ನಾತ್ಮಕಾಂಕ್ಷೆಯೇ ನಿನ್ನಲ್ಲಿ ಸೇರ್ಪದೆ ನನ್ನಾತ್ಮಕಾಂಕ್ಷೆಯೇ ನನ್ನ ಶರೀರ ಬಿಟ್ಟು ನಿಮ್ಮಳಿ ಬರಲು ಆಶೆಯಿಂದ ಕಾದಿರುವೆ ಎಂದು ನಿನ್ಮುಖ ನೋಡುವೆ ಯೇಸುವೆ ಎಂದು ನಿನ್ಮುಖ ನೋಡುವೆ ಮಾನವ ಜೀವನವು ಅಲ್ಪವೇ ಲೋಕದ ಪ್ರತಾಪವು ಕಸವೇ ಮಾನವ ಜೀವನವು ಅಲ್ಪವೇ ಲೋಕದ ಪ್ರತಾಪವು ಕಸವೇ ಶಾಶ್ವತ ಮಹಿಮೆ ಘನವನ್ನು ಹೊಂದಲು ನನ್ನಂತರಾತ್ಮವು ಅನುದಿನ ಕಾಯುತ್ತೆ ನನ್ನಂತರಾತ್ಮವು ಅನುದಿನ ಕಾಯುತ್ತೆ ನನ್ನ ಶರೀರ ಬಿಟ್ಟು ನಿನ್ನ ಬಳಿ ಬರಲು ಆಶೆಯಿಂದ ಕಾದಿರುವೆ ಎಂದು ನಿನ್ಮುಖ ನೋಡುವೆ ಯೇಸುವೆ ಎಂದು ನಿನ್ಮುಖ ನೋಡುವೆ ಮನಿ ಜಯಮೆಕ್ಕಡ ಓ ಪಾತಾಳ ಮನಿ ಜಯಮೆಕ್ಕಡ మరణపు ముల్లును విరచివేసే పాతాళ వేదనను పరిహరించే మరణపు ముల్లును విరచివేసే పాతాళ వేదనను పరిహరించే మనుష్య కుమారుడై మరణం పొంది మనుష్య కుమారుడై మరణం పొంది మహిమా స్వరూపుడై మన కైలేచే మహిమా స్వరూపుడై మన కైలేచే యేసు లేచెను మృతులలో నుండి క్రీస్తు గెలిచే మరణాధికారిని యేసు లేచెను మృతులలో నుండి క్రీస్తు గెలిచే మరణాధికారిని ఓ మరణమాని ముల్లెక్కడా ఓ మరణమాని ముల్లెక్కడా ఓ పాతాళమని జయమెక్కడా ఓ పాతాళమని జయమెక్కడా జీవిత కాలం మరణ భయంతో జీవించు మనలను విడిపించెను జీవిత కాలం మరణ భయంతో జీవించు మనలను విడిపించెను మరణపు బలమును నశింపజేసి మరణపు బలమును నశింపజేసి జీవము అక్షయతన్ మనకు ఇచ్చెన్ జీవము అక్షయతన్ మనకు ఇచ్చెన్ యేసు లేచెను మృతులలో నుండి క్రీస్తు గెలిచే మరణాధికారిని యేసు లేచెను మృతులలో నుండి క్రీస్తు గెలిచే మరణాధికారిని పెండ్లైనప్పటి నుండి ఎన్నో కష్టాలు నష్టాలు శోధనలు తట్టుకుని నిలబడడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఈ కుటుంబానికి పిల్లలు పోషించడానికి నా భర్తని చూసుకోవడానికి నాకు ఎంతో ఓర్పునిచ్చినాడు. ఆయన పడి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అంటే ఆయనకి సేవ చేయడానికి కానీ దేవుడు నాకు బలం ఇచ్చినాడు. సేవకులు ప్రార్థన, విశ్వాసులు ప్రార్థన, నేను ఒక్కదాన్ని బలం కాదు. ఆయన నన్ను చూసుకున్నారంటే మాటలు కాదు. ఒక్కరోజు కానీ సెలవు లేకున్నట్ల నా భర్తకి నన్ను సేవ చేయడానికి దేవుడు
నన్ను బలపరిచినాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. నాకు ఇక్కడ మనవడు, మనవరాలు, కోడలు, అల్లుడు అందరూ దేవుడు సమృద్ధిగా నా కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కొక్కరు కానీ దేవుడు ఆశీర్వదించాలని నా చిన్న సాక్షి ముగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి సాక్ష్యం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మా యొక్క కుటుంబంలో మేము 5 మంది అన్నదమ్ములు. మా కుటుంబంలో ఫస్ట్ మా అన్నయ్య సేవకు వెళ్ళి ఉన్నాడు, పాస్టర్ సంపత్ కుమార్ గారు. మా ఈ అన్న మాకు రెండో అన్నయ్య. ఈ అన్నయ్య మాకు ఎంతో ప్రేమ సహవాసం కలిగి ఈ యొక్క టీపీఎం సంఘంలో భక్తి, వైరాగ్యము, విశ్వాసం కలిగినటువంటి కుటుంబం మాది. అంతేకాకుండా మా నాయనకు మేము 5 మంది కుమారులము. ఈ కుటుంబంలో మేము ఎంతో విశ్వాసంతో, భయంతోనూ, భక్తితోనూ జీవించినాము. ఈ యొక్క సంఘంలో కూడా మేము గత 60 సంవత్సరాల నుంచి, ఇప్పుడు వయసు కూడా 60 సంవత్సరాల నుంచి ఇక విశ్వాస జీవితంలో, విశ్వాస మార్గంలో నడుచుతున్నాము. అదేవిధంగా అన్నయ్యకు ఇప్పుడు కరెంటు షాక్ కొట్టి దాదాపుగా 10 సంవత్సరాలు అయింది. ఎంతో బాధ, ఎంతో వేదన పడి ఉన్నాడు. అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఒకసారి 1988 సంవత్సరం అన్న ఒకసారి కరెంటు పని చేసేటప్పుడు పోల్ మీద నుండి కింద పడినప్పుడు నేను చెప్పినాను, దేవుడు నిన్ను కాపాడినాడు, రక్షించినాడు, ఇంకా పని వదిలేసేయి, నీకు కావాలంటే ఏదైనా ఒక మంచి ఇది కరెంటుకు సంబంధించినటువంటి వ్యాపారం షాప్ పెట్టించి అందులో నీకు ఎక్కడ పోకుండా, ఎక్కడ కరెంటు పని చేయకుండా, ఎక్కడ పోకుండా ఉన్న కాడే నువ్వు చేసుకుంటుంటావని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మా అన్నయ్య వినకుండా ఆ యొక్క చేసినాడు. ఆ పని చేసి ఆ పోల్ మీద నుండి పడి అప్పటికే 4-5 సార్లు పడి ఉన్నాడు. అదే అయినా కూడా ఇప్పుడు ఈ పని వదులుకోమని చెప్పినాం, కానీ అట్టనే చేస్తూ ఉంటే మేము చాలాసార్లు మేము బుద్ధి మాటలు చెప్పినా కూడా మాకు మాట వినలేదు, అట్లా చేసినాడు. తర్వాత ఈ యొక్క అయినప్పటి నుండి కూడా దేవుడు సజీవుల లెక్కలు ఉంచి ఆయన చనిపోయినా కూడా దేవుడు కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి ఇంతవరకు 10 సంవత్సరాలు కాచి కాపాడినాడు. మా అన్నయ్య ఇప్పుడు ఈ మధ్యలో అనారోగ్యం సంభవించి అదేవిధంగా నడవలేకున్నట్టున్నాడు. అయినా కూడా వీల్ చైర్లో ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడు. ఎండ లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరిగాడు. ఇక్కడ తిరగకూడదయ్యా, నువ్వు ఇట్లా బయట పోకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలా, బయట పోవాలని నాకు ఇంట్లో ఉంటే నాకు టైం పాస్ కాదు, అట్లా పోతా ఇక్కడ పోతాను అంటే వీల్ చైర్లోనే పోయేవాడు. కాబట్టి చాలా అప్పుడు కూడా ఎంతో కష్టపడి కరెంటు పని చేసి కుటుంబాన్ని పెంచి పోషించి పెద్ద చేసి పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి అదే దేవుడు కృప ఇచ్చినాడు. పిల్లలకు మనవలు మనవరాళ్ళు దేవుడు కాచి కాపాడి తన కృపలో భద్రపరిచినాడు. మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఈ సజీవుల లెక్కలో ఇప్పుడు మా యొక్క 5 మందిలో నన్ను ఒకటే దేవుడు ఉంచినాడు. అంటే నేను సెంటర్ అనమాట, మధ్య వ్యక్తి. 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు. అందరూ ప్రభునందు నిద్రించి ఉన్నారు. దేవుడు ఏ ఉద్దేశంతో నన్నైతే ఈ యొక్క మార్గంలో ఉంచి ఉన్నాడో, ఇంకా మా యొక్క కుమార్తెకు వివాహం కావాల్సి ఉన్నది. అదేవిధంగా నాకు అనారోగ్యం ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి అనారోగ్యం సంభవిస్తే కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాచి కాపాడి తన కృపలో భద్రపరిచినాడు. మా అన్నయ్య ఇక సియోను యెరూషలేములో పరిశుద్ధులు వచ్చేసి మొన్న ఆదివారం వచ్చి ప్రార్థన చేసినందుకు ఎంతో వేదన అంతా కూడా నెమ్మది అయిపోయి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు అదేవిధంగా అంతవరకు దేవుడు కాచి కాపాడి దేవుడు ప్రభునందు నిద్రించుటకు ఈ బ్రదర్ వచ్చి పాస్టర్ ప్రార్థన చేసినందుకు ఆయనకు ఎంతో శాంతి సమాధానం కలిగినది. ఆయనకు ఒక మంచి రక్షణ దొరికినది. రక్షణ నిమిత్తం ఆయన ఒక నిన్నటి దినమున ఉదయం 10-10:30కు ఆయన ప్రభునందు నిద్రించినాడు. ఆయన సజీవుల్లో లెక్కలో అదేవిధంగా సియోను యెరూషలేములో ఆ యొక్క పరిశుద్ధ నందు ఆయన యొక్క సియోను యెరూషలేము ఉంటాడని మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం. అంతే, ఇంతటితో నా సాక్ష్యాన్ని మిగుస్తున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. మమ్మల్ని పెంచి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక ఆత్మికమైనటువంటి జీవితంలో ఉండాలి, నా పిల్లలు బాగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలా అనేది ఆయనకి ఆశ ఎక్కువ. మేము లోక సంబంధమైనటువంటి కార్యంలో వెళ్ళుకోకుండా దేవుని యొక్క భయం చేత, భక్తి చేత కూడా పెరిగి మంచిగా చదువుకొని బాగా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని నా యొక్క ప్రతి విషయంలోనూ కూడా నేను ఈ విధంగా నేను స్టడీస్ విషయంలో నేను కొంచెం నేను డల్గా ఉన్నప్పటికీ కూడా నేను మా తండ్రి ఈ విధంగా నాన్న నాకు ఈ విధంగా ఇబ్బందిగా ఉందని ఎన్నోసార్లు చెప్పినప్పుడు నా కోసం ఆయన మోకాలు వేసి ప్రార్థించి నాకు విజయాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఆ విధంగా నాకు ప్రార్థనలో నాకు ఎంతగానో సహాయం చేస్తుంటాడు. నా యొక్క ఉద్యోగ విషయంలో కానీ, నా యొక్క వివాహ విషయంలోనూ కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన నా కొరకు ఎంతగానో నా యొక్క వివాహ విషయంలో మళ్ళీ నేను వివాహం అయిన తర్వాత కూడా 50 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన.
అంత గొప్ప ప్రేమను నా మీద ఆయన పెట్టుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నా జీవితంలో నేను బాగా చూసుకోవాలి మా నాన్నని. నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఈ విధంగా ఎంతో ఎండలో ఆయన ఎన్నో పోళ్ళెక్కి ఎన్నోసార్లు ఆయన కింద పడి ఎంతో వేదన కలిగి ఉంటున్నది. ఇంకా వద్దు, ఈ పని వదిలేసే నాన్న, ఏదో చూసుకోమని ఎన్నోసార్లు మేము ఆయనకు చెప్పినప్పటికి కూడా ఆయనలో ఒక పట్టుదల లేదు, నేను దీంట్లోనే చేస్తాను, నా ప్రాణం ఉన్న దీంట్లోనే పోయిన దీంట్లోనే అన్నట్టుగా ఆయన ఎవరి మాట ఈ విషయంలో మాత్రం వినేవాడు కాదు. మిగతా అన్ని విషయాలు ఆయన చాలా తగ్గించుకునేవాడు. ఎన్నోసార్లు చెప్పినప్పటికి కూడా ఆయన వినలేదు. అయినప్పటికీ కూడా నేను దేవుని చివరి ఆఖరికి 2014 సంవత్సరం ఆగస్టు నెలకు ఒక 2 నెలల ముందు నేను చెప్పాను మా నాన్నకి. ఈ విధంగా మా పెదనాన్న చనిపోవడానికి ముందు ఒక మాట చెప్పిపోయాడు. ఈ విధంగా నాన్నని చెప్పు, ఆ పనిని చేయొద్దని చెప్పి, అది చాలా ప్రమాదకరమైన పని, నా మాటగా చెప్పు, ఆయన నా పనిని వదిలేసేయమని చెప్పి నేను ఆయనకి వచ్చి ఈ విధంగా పెద్దనాన్న చెప్పాడు, ఆ పనిని వదిలేయమని చెప్పి ఉంటున్నాడు, నువ్వు ఏదైనా చిన్నగా కూర్చొని ఏదైనా ఒక పని చేసుకోమని చెప్పినప్పుడు కూడా ఆయన వినలేదు. లేదు, నాకు వేరే ఏ పనులు నాకు తెలియదు, ఈ విధంగా పోలెక్కి నేను చేస్తేనే నేను సంతోషంగా ఉల్లాసంగా ఉంటానని చెప్పేసి చెప్పాడు. అదేవిధంగా ఒక 2 నెలల తర్వాత ఆయనకు ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో ఈ విధంగా 2 కాళ్ళు పనిచేయకుండా చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన వీల్చైర్లో ఉంటూ ఆయన ఆశ ఒకటే ఉన్నింది, నేను ఏ రోజైనా ఒక రోజు నేను ఖచ్చితంగా లేచి నడుస్తాను, నేను నిలబడతాను అనే ఒక ఆయన చేసినటువంటి ప్రయాసం అంటే 1-2 కాదు, చాలాసార్లు ఎన్నో చోట్ల దేవుని సన్నిధిలో ఎక్కడికి వెళ్తే బాగవుతుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, నా కోసం ప్రార్థన చేయమని ఎంతోమంది సేవకుల దగ్గర కూడా అడిగి ఎంతో ఆయన బాధపడి ఉన్నాడు. మాతో కూడా చెప్పి మేము ఎన్నోసార్లు ఆయన కొరకు ప్రార్థన చేసి ఉన్నాం. అయితే చివరాఖరిగా ఒక 2-3 నెలలు, ఒక నవంబర్ నెలలో ఆయనకు మైండ్ ఒక రకంగా మానసిక రోగానికి ఆయన గురి. తర్వాత డిసెంబర్ నెలలో ఇక్కడ ఆదోనికి రావడం జరిగింది. ఒక 3 నెలలు మాకు దూరంగా ఉండడం జరిగింది. ఆయన పరిస్థితి ఏమీ బాగోలేకపోవడం, ఆయనకు ఉన్న చోటే ఉండి ఆయనకు విధంగా బెడ్ సోర్ రావడం, చాలా మిక్కిలి బాధపడి ఉంటున్నాడు. శరీరంలో ఎంతో వేదన, ఆ వేదనలో కూడా అట్లనే భరించి చివరిగా నిన్న ఉదయం ఆయన నీళ్ళు తాగలేని పరిస్థితిలో కూడా ఆయన తను చాలించుంటున్నాడు ఈ విధంగా. అయితే దేవుడు మా యొక్క తండ్రి గారి జీవితంలో ఎన్నో అద్భుతమైన రీతిలో విడుదల దయచేసి ఉంటున్నాడు. ఎన్నోసార్లు ఆయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు గొప్ప జయాలను దేవుడు దయచేసి ఉంటున్నాడు. ఆయనకు విశ్వాసం ఒకటే, నా ప్రభువు నిశ్చయంగా నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడని ఆయన ఎంతో నమ్మకంగా దృఢంగా ఉండేవాడు. అదమ్మ ఈరోజు నేను చనిపోతే కూడా నేను దేవుని రాజ్యానికి వెళతానని చెప్పేసి ఒక నమ్మకం, దృఢమైనటువంటి విశ్వాసంతో ఆయన బ్రతికి ఉన్నాడు. మేము మాలో అవిశ్వాసం ఉండి కొన్ని సందర్భాల్లో నువ్వు టాబ్లెట్ తీసుకోవాలని చెప్పి మేము ఆయన ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన నాకొద్దు, నేను తీసుకోనని చెప్పేసి ఎన్నోసార్లు ఆయన మొండికి పడి ఉంటున్నాడు. ఎన్నోసార్లు మా బావ కూడా వచ్చి టాబ్లెట్ తీసుకొని వచ్చి ఆయన నోట్లో వేస్తే తువ్వను ఊసేసాడు ఆయన మొహం మీద. అయినప్పుడు కూడా ఆయన కూడా మనసులో పెట్టుకోకుండా తండ్రిలాగా వచ్చి ముందు నిలబడి కార్యములు చేసి ఉంటున్నాడు. అందును బట్టి ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఎంతోమంది విశ్వాసులు మా నాన్న కొరకు ప్రార్థించుంటున్నారు, ఎంతోమంది సహించుకొని ఉంటున్నారు, భరించి ఉంటున్నారు. చివరి దినాల్లో ఆయన ఎంతోమందిని ఆయన మనసులో ఏది పెట్టుకోకుండా ఉన్నట్టుగా మొహం మీద అనేసేవాడు. ఆ విషయంలో ఎంతోమంది బాధపడి ఉంటున్నారు, కొంతమంది నాకు కంప్లైంట్ చెప్పి ఉంటున్నారు. అందును బట్టి నేను అందరినీ నా తండ్రి నిమిత్తముగా నేను మీకు క్షమాపణ అడుగుతున్నాను. దేవుని సన్నిధిలో ఎవరైనా మనసులో దుఃఖం ఉంటే దయచేసి క్షమించండి, పెద్ద మనసు చేసుకొని. ఎందుకంటే ఆయన మానసిక స్థితి బాగలేని స్థితిలో ఆయన ఈ విధంగా మిమ్మల్ని దుఃఖపెట్టున్నాడు. అందరు దయచేసి పెద్ద మనసుతో ఆయన క్షమించాలని కోరుకుంటూ, ఆ దేవుడు నా తండ్రి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి, ఆయనకు విడుదల దయచేసిన కార్యమును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుకుంటూ నా యొక్క చిన్న సాక్ష్యం ముగించుకుంటున్నాను. దేవుని నామ స్తోత్రం. ఈ యొక్క దినంలో నా యొక్క తండ్రి భూస్థాపన ఆరాధన నిమిత్తమై ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిజంగానే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి చర్చికి తీసుకొని వెళ్ళేవారు. దేవుని భయంలో పెరగాలని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పేవారు. కానీ వాళ్ళకి బైబిల్ చదవడమో లేకపోతే పాట పాడడమో రాదు. కానీ మేము స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు తిరిగి మేము సండే స్కూలు లేదంటే ఇంకా కొన్ని విషయాల్లో మేము చర్చిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లో మాకు రోజు ఫ్యామిలీ ప్రేయర్ మాత్రం ఏ రోజు వదలకుండా చేసేవారు. నాన్న అయితే పొద్దున్న పనికి వెళ్ళేటప్పుడు 1000 స్తోత్రాలు చెప్తే దేవుడు జయం దయచేస్తాడని ఒక పాస్టర్ చెప్పి ఉన్నారని ఆయన రోజు 1000 స్తోత్రాలు చెప్పి
పనికి వెళ్ళేవారు. ఆయన ఒక ప్రార్థన రోజు స్నానం చేసుకొని ప్రేయర్ చేసి ఖచ్చితంగా వెళ్ళేవారు. నాకు అది చూసి ఒక ఆశ్చర్యం. మోకాళ్ళ మీద నిలబడి చేస్తాడు ఖచ్చితంగా. ఫ్యామిలీ ప్రేయర్ మాత్రం ఏ రోజు తప్పకుండా వదలడు. ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్లో ఉండి మాకు బైబిల్ చదవడం వచ్చినప్పటి నుంచి మేము బైబిల్ చదివి వాక్యం ఇలా అని చెప్పినప్పుడు ఆయనలో కొన్ని అపవాది శక్తులు పోరాటాలు కనబడి ఉన్నవి. వాళ్ళు ఒక హిందూ దాని నుంచి వచ్చి క్రిస్టియన్గా కన్వర్ట్ అయినందువలన ఆయనకు అపవాది శక్తుల యొక్క పీడింపు కనబడి ఉన్నప్పుడు అమ్మ వాక్యం అది కాదు, ఇది ఈ విధంగా అని చెప్పినప్పుడు వాళ్ళు అనేక విషయంలో తమను తాము ఇది చేసుకొని ఉన్నారు. తర్వాతకి ప్రతి విషయంలో కూడా నాకు దెబ్బ తగిలింది లేదా నేను వేదనలో ఉన్నానంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయో లేదో కానీ మా నాన్న కళ్ళలో మాత్రం ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. నేను ఇక్కడ వేదన పడితే అక్కడ మా నాన్న సహించలేడు. ఏడుపు, దుఃఖము. అమ్మ నన్ను నేను అంత దుఃఖపడింది చూడలేదు కానీ నాన్న మాత్రం నేను ఇక్కడ బాధపడితే అక్కడ తల్లడిల్లిపోతాడు. అసలు ప్రాణం ఆగదు ఆయనకు. అంత ప్రేమ నిజంగా. నా ఎప్పుడు కూడా నేను పెళ్ళైన తర్వాత కూడా నాకు బాధ వచ్చిందంటే చాలు ఆయన కళ్ళలో నీళ్ళు. అంత కాళ్ళు లేకుండా పడినప్పుడు కూడా నా విషయంలో ఏదైనా దుఃఖమైందంటే ఎంత వేదనతో ఏడ్చి ಪ್ರಾರ್ಥನೆ చేసేవాడు. ಅಮ್ಮ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತೀನಿ, ನೀನು ಭಯಪಡಬೇಡಮ್ಮ, ಏನಾಗೋದಿಲ್ಲ, ದೇವರೆಲ್ಲ ನೋಡ್ಕೊಂತಾನ, ದೇವರೆಲ್ಲ ಬೇಸ್ ಮಾಡ್ತಾನ అని ఒకటే మాట చెప్పేవాడు. నిజంగా పెద్దోళ్ళు ఉన్నారు. పరిశుద్ధుల ప్రార్థన వలన మా నాన్న ఈ క్షణం వరకు కూడా, ఈ దినం వరకు కూడా ఉండి దేవునిలో నిద్రించుటకు దేవుడు సాయం దయచేస్తున్నాడు. దానికి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, ఈ యొక్క సంఘపు ఐక్యత, పరిశుద్ధుల యొక్క ప్రేమ, విశ్వాసుల యొక్క ఐక్యత మేము ఎన్నటికీ మర్చిపోలేము. ఎందుకంటే ఎంతమంది సేవకులు నిన్న కూడా బ్రదర్కి ఫోన్ చేసినప్పుడు ఉమాక, ఐజాక్ పాస్టర్ వాళ్ళందరూ పెద్దవాళ్ళమ్మ వాళ్ళు ఎంత గొప్ప మంచిగా నీ చేతిలో పాలు నీళ్లు అన్ని తాగి ఇంట్లో మరణం పొంది ఉన్నారు. దేవుడు ఆయనను తీసుకొని ఉన్నాడు, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పి ఉన్నారు. మా కుటుంబస్తులు అయితేనేమి, ఇంకా మా విశ్వాసులు అయితేనేమి అందరూ నాన్న గురించి రోజు ప్రేయర్ చేసేవాళ్ళు. నా చివరి వరకు రాత్రంతా కూడా ఎవ్వరు లేకపోతే మాకు తోడుగా మా సంఘము, నా యొక్క సంఘం మాతో పాటు ఉండి నిజంగా నాన్నను రక్షణ బాప్తిసంలో నడిపించిన దేవుడు. ఎప్పుడు ఇంట్లో ఆయన ఒంటరిగా నేను ఒకటే ఉంటానమ్మా, ఏమో నాకు ఒక్కటే ఉండాలని ఉంది, అమ్మ వద్దు అంటే నేను అమ్మని లాస్ట్ 2 రోజులు నాతో పెట్టుకున్నప్పుడు నేను గేట్ సౌండ్ చేసి భోజనం తీసుకొస్తే ప్రైజ్ ద లార్డ్ సంతోష హుక్కుత్తి అని పాట పాడతాడు. నేను నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావడం లేదు, అంత వేదన. కానీ నన్ను చూసి ఎంత బాగా స్మైల్ ఇచ్చి నేను 2 రోజులు పెట్టుకుందామని నా ఇంటికి తీసుకువచ్చినాను, కానీ నేను ఇక్కడ ఉండేది మర్యాద కాదమ్మా అని అన్నాడు. ఎంత స్మైల్ ఇస్తూ ఆయన అంత వేదన పుండు కింద కాలు నుంచి అంత పచ్చి పుండు, కానీ నన్ను చూసి నవ్వి కళ్ళు ఇది చేయడము, పిల్లల విషయంలో అన్ని విషయంలో కూడా ఎంతో గొప్పగా ఇది చేసినాడు. కానీ ఆయన మాటలు అన్నాడు, ఆయన తల సరిగా లేక ఏమో మాటలు అన్నాడు. అవి ఏ రోజు మనసులో పెట్టుకోవడానికి మనకు ఎలాంటి స్థితి వస్తుందో దేవుడా అని మరి నేను ఆ విషయం గురించి కూడా దుఃఖపడలేదు ఏ రోజు. కానీ నాకు నాన్న అంటే అంత ప్రాణం కాబట్టి నాన్న తన స్వజనులలో వచ్చి నా ఊరు, నా సంఘము ఆదోనిలో ఇన్ని సంవత్సరాలు బతికినందుకు ఆయన అక్కడ భద్రావతిలో కూడా ఉండకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ తన స్వజనులలో నిద్రించుటకు దేవుడు గొప్ప మహాకృపను చూపి ఉన్నాడు. ఈ క్షణం వరకు కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా అన్ని మంచి కార్యములను మేలులను చేసి అమ్మకు దేవుడు బలం దయచేసి ఉంటున్నాడు. ప్రతి విషయంలో కూడా నా యజమానుడు కూడా నాకు తోడుగా ఉండి నడిపించినందుకు నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను. అంతే మాత్రం కాదు, అన్ని విషయంలో ఇంకా మిగతా విషయం అన్నిట్లో కూడా భారం వహించి అమ్మకు కూడా ఆదరణ నెమ్మదిని దయచేయాలా. మా కుటుంబం కూడా దేవుని హస్తంలో అప్పగించుకొని ఈ చిన్న సాక్ష్యం ಮುಗಿస్తున్నాను. దేవుని నామకు స్తోత్రములు. ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ದೇವರ ಕಳೆದಿನೆಲ್ಲ ತನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ಭದ್ರಪಡಿಸಿ ಮತ್ತೊಂದು ಸಾರಿ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅಣ್ಣನ ವಿಷಯದಲ್ಲಿ ಬರೋದಕ್ಕೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో అలువిధ శోధన కష్టములు ఆమరించి ఉండగా, పలువిధ శోధన కష్టములు ఆమరించి ఉండగా,
నా చెందుచున్న హృదయమును కదలక కాపాడుము. కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. ఆవరించి ఉండగా అలువి శోధ కష్ట అమ్మా కష్టం వారించి నా జీవిత యాత్రలో కొడుకు అమర్చతను ధరించుకునవలసినది. ಈ ಮಣ್ಣು ಶರೀರವು ಮಣ್ಣಿಗೆ ಮಣ್ಣಾಗಿ ಹೋಗುತ್ತದೆ. ఈ మట్టి అయిన శరీరం మట్టికి మట్టిగా మారిపోచున్నది. ಮಹಿಮೆ ಶರೀರವನ್ನು ಧರಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. మహిమగల శరీరం ధరించుకొనుచున్నది. ಯಾವುದು ಧರಿಸಿಕೊಳ್ಳೋದು? ఏ విధంగా ధరించుకొనుచున్నది? ನಿದ್ರಿಸಿರುವ ಆತ್ಮವನ್ನು ನೋಡುತ್ತೇವೆ. నిద్రించేటికి ఆత్మలు, ಅನಂತರ ಜೀವದೊಂದಿಗೆ ನಾವು, తర్వాత జీవముతో కూడా ఉన్న మనము. ನಮಗೆಲ್ಲರೂ ಈ ರೀತಿ ಒಂದು ಭಾಗ್ಯ ಉಂಟು, ನಾವು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಬೇಕು. మనకందరికి ఈ విధమైన ఒక ధన్యత ఉన్నదని మనం గ్రహించుకున్నవలెను. ಇದನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳದೆ ನಾವು ಇಷ್ಟ ಬಂದಂತೆ ಜೀವಿಸಿ ಲೋಕಕ್ಕನುಸಾರವಾಗಿ ಜೀವಿಸಿದಾದ್ರೆ ನಿತ್ಯ ಮರಣಕ್ಕೆ ಪಾತ್ರರಾಗುತ್ತೇವೆ. దీన్ని గ్రహించకుండా మనకి ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించినట్లయితే మనం నరకమునకు వెళ్ళిపోతున్నాము. ನಾವು ನಿತ್ಯ ಮರಣಕ್ಕಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟ ಜನರಲ್ಲ, నిత్య నరకమునకు పిలువబడిన వారము కాదు. ನಿತ್ಯ ಜೀವಕ್ಕಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ನೋಡಿ ಕರಿತಾ ಇದ್ದಾನೆ. నిత్య జీవము కొరకు యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని పిలిచి ఆయన చూచి పిలుచుచున్నాడు. ಬೆಲೆ ಕಷ್ಟಪಡೋರೆ ಹೊರವತ್ತವರೇ ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರೆಂದು ಕರೀತಾನೆ. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళ నా ఐదుకు రండి పిలుచుచున్నాడు. ಕರೆದಾಗ ಈ ಬಸವರಾಜ್ ಅವರು ಬಂದು ಅಂಗೀಕರಿಸಿ ಆ ಮಾತನ್ನು ಅಂಗೀಕರಿಸಿ ಬಂದದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఆ విధంగా పిలిచినప్పుడు బసరాజ్ బ్రదర్ గారు దాన్ని అంగీకరించి ఆయన వచ్చినారు. ನಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಅದಕ್ಕೆ ಕರೆದಾಗ ನಾವು ಸಹ ಬಂದಿದ್ದೇವೆ, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕಾಣಪಡ್ತೇವೆ. మనల్ని కూడా ఆ విధంగా పిలిచినప్పుడు మనం కూడా వచ్చినాము, దేనికి సన్నిధిలో కనబడుచున్నాము. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನೋಡ್ತೇವೆ. యేసుక్రీస్తు మనకందరికి రక్షణ ధన్యతనిచ్చినాడు. ಅದನ್ನು ನಾವು ಕಡೆವರೆಗೂ ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವನೇ ಧನ್ಯನು. చివరి వరకు అంతవరకు కాపాడుకునే వారే ధన్యులు. ಅವನು ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. వారు నిత్య జీవమును పొందుకొందురు. ಇಲ್ಲಿ ಕೇಳುವಂತ ಜನರು ಕೆಲವರಲ್ಲಿ ಇನ್ನೂ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ ಅಂತ ನೆನೆಸ್ತೇನೆ. ఇక్కడ వినుచున్న కొద్ది మంది ఇంకా కొద్దిమంది రక్షణ పొందలేదని అనుకుంటున్నాను. ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯಸ್ಥರಾಗಬೇಕಾದ್ರೆ ಈ ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕು ಪ್ರಿಯರೇ. మీరు కూడా నిత్య జీవమునకు పాత్రలుగా మార్చబడాలని రక్షణ ధన్యతను పొందుకునవలెను. ಯೇಸು ಸ್ವಾಮಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನ ನೋಡಿ ಎಲೆ ಕಷ್ಟಪಡೋರೆ ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರೆಂದು ಕರೆಯುವ ದೇವರಾಗಿದ್ದಾರೆ. యేసుక్రీస్తు ప్రతి ఒక్క మనిషిని చూసి ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారిని నా ఐదుకు రండి పిలిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. ನೋಡಿ ಆತ್ಮಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಕಷ್ಟಗಳು, ಶರೀರಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಕಷ್ಟಗಳು, ಜೀವಿತಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಕಷ್ಟಗಳು, ಅನೇಕ ಕಷ್ಟಗಳು ನೋಡುತ್ತೇವೆ. భూలోకంలో చూసినప్పుడు ఆత్మకు, శరీరమునకు, జీవితమునకు వ్యతిరేకంగా పోరాడే శక్తులు మనం చూస్తున్నాము. ಅದು ಬರುವಂತ ಕಷ್ಟಗಳನ್ನು ಕಂಡು ಅಧೈರ್ಯ ಪಡ್ತಾ ಇರ್ತೇವೆ, ದುಃಖ ಪಡ್ತಾ ಇರ್ತೇವೆ. ನಮಗೆ ನಿತ್ಯ ಜೀವ ಇಲ್ವಾ, ನಿತ್ಯ ಒಂದು ಆ ವಿಶ್ರಾಂತಿ ಇಲ್ವಾ ಅಂತ ಎದುರು ನೋಡ್ತೇವೆ. వచ్చేటువంటి కష్టం చూసి దుఃఖపడుచున్నాము, అధైర్యపడుచున్నాము, విశ్రాంతి లేదని చెప్పి మనం ఈ విధంగా అనుకుంటున్నాము. ಕಷ್ಟಗಳು ನೋಡಿ 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 ದುಃಖ ಪಡ್ತೇವೆ, ವೇದನೆ ಪಡ್ತೇವೆ, ಭಾರದೊಂದಿಗೆ ಕಾಣಪಡ್ತಾ ಇದ್ದೇವೆ. కష్టములు చూసి మనం దుఃఖపడుచున్నాము, వేదన పడుచున్నాము, భారపడుచున్నాము. ಏಕೆ ಬಾಧೆ ಪಡ್ತೇವೆ? ఏ విధంగా బాధపడుచున్నాము? ಆತ್ಮಕ್ಕೆ ಸರಿಯಾದ ವಿಶ್ರಾಂತಿ ಇಲ್ಲ, ಶರೀರಕ್ಕೆ ಸರಿಯಾದ ವಿಶ್ರಾಂತಿ ಇಲ್ಲ ಎಂದು ಬಾಧೆ ಪಡ್ತೇವೆ. ఆత్మకు, శరీరమునకు సరైన విశ్రాంతి లేదని బాధపడుచున్నారు. ಆ ರೀತಿ ಬಾಧೆ ಪಡುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನು ಯೇಸು ಸ್ವಾಮಿ ನೋಡಿ ಏನಂತ ಕರೀತಾ ಇದ್ದಾರೆ? ఆ విధంగా బాధపడే ప్రతి మనిషిని చూసి యేసుక్రీస్తు ఏమని పిలుచుచున్నాడు? ಕಷ್ಟಪಡೋರೆ ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರೆಂದು ಕರೀತಾ ಇದ್ದಾರೆ.
ಆಗಿದ್ದಾನೆ. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు నా యొద్దకు రండి అని పిలుచుచున్నాడు. ಯಾರೆಲ್ಲ ಬರುತ್ತಾರೋ ಅವರಿಗೆ ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. ఎంతమంది వచ్చుచున్నారో వారందరికీ రక్షణ ధన్యత కలుగుచున్నది. ಇಲ್ಲಿ ಅನೇಕರು ಬಂದಿದ್ದಾರೆ, ಇನ್ನು ಅನೇಕರು ಬರಬೇಕೆಂದು ನೋಡ್ತೇವೆ. ఇక్కడ అనేక మంది వచ్చినారు, ఇంకను అనేక మంది రావాల్సినది. ಈಗ ಈ ಸಹೋದರನು ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ರಕ್ಷಣೆ ಜೀವಿತ ಮಾಡಿ ಆ ನಿತ್ಯ ಜೀವಕ್ಕಾಗಿ ತನ್ನ ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಂಡು ನೋಡ್ತೇವೆ. ఇక సహోదరుడు రక్షణ ధన్యతను పొందుకొని తను ఇక సిద్ధపరచుకొని ఉన్నాడు. ಆದ್ರಿಂದ ನಾವು ಸಹ ಇನ್ನು ರಕ್ಷಣೆ ಹೊಂದದೇ ಇರೋರೆಲ್ಲ ಈ ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ನಿತ್ಯ ಜೀವಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಬೇಕೆಂಬುದೇ ವೇದ ವಾಕ್ಯವು ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸುವುದಾಗಿ ಕಾಣಪಡುತ್ತದೆ. అందువల్ల ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందుకొని నిత్య జీవనం పొందుకోవాలని చెప్పి ఇక్కడ వాక్యం చెప్పబడుచున్నది. ನಾವು ಯಾರು ನಿತ್ಯ ಮರಣಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಬಾರದು, ದೇವರ ಚಿತ್ತವಲ್ಲ ಪ್ರಿಯರೇ. మనం ఎవరు నిత్య నరకంలోకి వెళ్ళేది దేవునికి చిత్తము కాదు ప్రియులారా. ಅದರಿಂದ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಸರಿಯಾದ ಒಂದು ಒಳ್ಳೆ ಆತ್ಮಿಕರಾಗಿ ಜೀವಿಸುವ, ಸತ್ಯಕ್ಕನುಸಾರವಾಗಿ ಜೀವಿಸುವ ಜೀವಿತ ಮಾಡಬೇಕು. అందువల్ల మనమందరం ఒక సరైన సత్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించే మనుషులుగా ఉండవలెను. ಯಾಕೆಂದ್ರೆ ದೇವರು ಮನುಷ್ಯನ ಸೃಷ್ಟಿಸುವಾಗ ఎందుకంటే దేవుడు మనసుని సృష్టించినప్పుడు ಅವನು ಸತ್ಯವಂತನಾಗಿರ್ಬೇಕೆಂದು ಸೃಷ್ಟಿಸಿದನು. సత్యవంతుడిగా ఉండాలని సృష్టించినాడు. ಆ ಮನುಷ್ಯನು ಸತ್ಯವನ್ನು ಬಿಟ್ಟು ಅಸತ್ಯವನ್ನು ಆಡುವುದಾದ್ರೆ ಅಶುದ್ಧನಾಗ್ಬಿಡ್ತಾನೆ. ఆ మనుషుడు సత్యమును విడిచి అసత్యమును మాట్లాడితే అపవిత్రునిగా మార్చబడుచున్నాడు. ಅಶುದ್ಧನಾದ ನಿಮಿತ್ತವಾಗಿ ಅವನು ಶುದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪರಲೋಕದಿಂದ ಇಳಿದು ಬಂದಂತ ದೇವಕುಮಾರನಾಗಿದ್ದಾನೆ. ఆ మనుషుడు అపవిత్రుడైనందువల్ల పరిశుద్ధపరచు నిమిత్తము యేసుక్రీస్తు పరలోకం నుండి దిగివచ్చినాడు. ತನಗಾಗಿ ಬರಲಿಲ್ಲ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಬಂದನು. ಅಶುದ್ಧರಾದಂತ ಮನುಷ್ಯರೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಬಂದನು. ఆయన తన కొరకు కాదు, మనందరి కొరకు, అపవిత్రుడైన మనుషులందరి కొరకు వచ్చినాడు. ಯಾಕೆಂದ್ರೆ ದೇವ್ರ ತಂದೆಯ ಉದ್ದೇಶವೇನಾಗಿ ಕಾಣಪಡ್ತದೆ? తండ్రికి ఉద్దేశం ఏ ఉద్దేశం కనబడుచున్నది? ಸತ್ಯದ ಜ್ಞಾನದಲ್ಲಿ ಬೆಳಿಬೇಕೆಂಬುದೇ ಉದ್ದೇಶವಾಗಿದೆ. అందరూ సత్యమనే జ్ఞానములో ఎదగాలని చెప్పి దీనికి ఉద్దేశమైనది. ಸತ್ಯದ ಜ್ಞಾನ ಅಂತ ಹೇಳುವಾಗ ಆತ್ಮಿಕವಾಗಿ ಪರಲೋಕಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸುವ ಒಂದು ಪರಿಶುದ್ಧ ಜೀವಿತ. సత్య జ్ఞానం అనగా ఆత్మానుసారంగా పరలోకానుసారంగా జీవించడం సత్యము. ನಿತ್ಯನಿತ್ಯವಾಗಿ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೊಂದಿಗೆ ಜೀವಿಸುವಂತ ಒಂದು ಜೀವಿತ. నిత్యానిత్యము తండ్రిన దేవునితో జీవించే ఒక ధన్యత. ಆ ಭಾಗ್ಯವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಪಡ್ಕೊಳ್ಬೇಕೆಂದೇ ತಂದೆಯ ಉದ್ದೇಶವಾಗಿದ್ದಾನೆ. ఆ ధన్యతను మనమందరూ పొందుకోవాలని చెప్పి తండ్రికి ఉద్దేశమైనది. ನೋಡಿ, ದೇವರು ಮನುಷ್ಯನನ್ನು ಜ್ಞಾನವಂತನಾಗಿ ಸೃಷ್ಟಿಸಿದನು. చూడండి, దేవుడు మనుషులను జ్ఞానవంతులుగా సృష్టించినాడు. ಪ್ರಸಂಗಿ ಓದುತ್ತೇವಲ್ಲವಾ? ప్రసంగిలో చదువుచున్నాము. ಆ ಪ್ರಸಂಗಿ ಏನಂತ ಹೇಳ್ತಾನೆ? ప్రసంగి ఏం చెబుతున్నాడు? ನೋಡು, ದೇವರು ಮನುಷ್ಯರನ್ನು ಸತ್ಯವಂತರನ್ನಾಗಿ ಸೃಷ್ಟಿಸಿದಂತ ಹೇಳ್ಪಟ್ಟಿದೆ. దేవుడు మనుషులను సత్యవంతులుగానే సృష్టించినాడు. 7:29 ಓದುತ್ತೇವೆ. 7వ అధ్యాయము 29వ వాక్యంలో చదువుచున్నాము. ಯಾದಕ್ಕಾಗಿ ಹಾಗೆ ಹೇಳ್ತಾನೆ? ఎందుకొరకు ఆ విధంగా చెబుతున్నాడు? ದೇವರು ಸೃಷ್ಟಿಸಿದ ಮನುಷ್ಯರನ್ನು ಸತ್ಯವಂತರಾಗಿ ಜೀವಿಸಿ ಸತ್ಯ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವುದಕ್ಕಾಗಿ. దేవుడు మనుషులను సత్యవంతులుగా సృష్టించి సత్యమైన రాజ్యం చేర్చు నిమిత్తం ಅವರಾದರೂ ಆ ಬಹು ಯುಕ್ತಿಗಳನ್ನು ಕಲ್ಪಿಸಿಕೊಂಡು ಇದನ್ನು ಮಾತ್ರ ನಾವು ಕಂಡನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನೋಡ್ತೇವೆ. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారని మనం చూస్తున్నాము. హలో, దిప్పండి స్మూత్ తీసుకుని పోతే ದೇವರು ಅಮಂಡ್ ಮಾಡ್ತೇವೆ. దీనికి వాక్యానుసారంగా మనం మట్టి చేయించున్నాము. ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಈ ಶರೀರವನ್ನು ಮಣ್ಣು ಮಾಡುತ್ತೇವೆ. వాక్యానుసారంగా ఇక శరీరం మనం మట్టిలో వేయించున్నాము. ಮರಣವೇ ನಿನ್ನ ಜಯವೆಲ್ಲಿ? మరణమా నీ జయం ఎక్కడ? ಮರಣವೇ ನಿನ್ನ ವಿಷಯದ ಕುಂಡಿಯಲ್ಲಿ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ಮತ್ತು ಪಾಪವು ಬಲಕ್ಕೆ ಆಧಾರವು ಧರ್ಮಶಾಸ್ತ್ರವೇ. ದೇವರು ಅದರ ನಮ್ಮನ್ನು ಕರ್ತನು ಕರೆದಾತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮೂಲಕ ನಮಗೆ ಜಯವನ್ನು ಉಂಟು ಮಾಡಿದನು. ಅಂದ್ರೆ ಮನೆಯಲ್ಲಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ. ಸ್ತೋತ್ರ 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 పగిలిపోతుంది. మట్టి గట్లేదు రావడమే చిన్న వేడి ఇద్దరున్నారు.
ఫ్యాన్ చేయండి. ದೈವ ಕರಿಕರುಳ ಸ್ವಾಮಿ ಪರಿಶುದ್ಧರಾದ ದೇವರೇ, ಬಸವರಾಜಣ್ಣ ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಈ ಲೋಕದ ಯಾತ್ರೆ ಮುಗಿಸಿಕೊಂಡು ನಿನ್ನ ಪಾದ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸೇರಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನಂಬುತ್ತೇವೆ. ನನ್ನನ್ನು ಕೂಡ ಸೇವಕರಾಗಿದ್ದಲ್ಲಿ ಇನ್ನೇ ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ನಮ್ಮ ರಕ್ಷಣೆಯ ಭಾಗ್ಯದಲ್ಲಿ ಶರೀರದಲ್ಲಿ ಎಷ್ಟೋ ರೀತಿ ಬಳಲಿದ್ರು ಆತ್ಮಿಕವಾಗಿ ಬಲವಾಗಿರುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಪ್ಪ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ. ನೀನು ಒಳ್ಳೆಯವನು, ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡೋ ದೇವರು. ನಾವು ಕೂಡ ನಿರೀಕ್ಷೆಯಿಂದ ನಂಬಿಕೆಯಿಂದ ನಿನ್ನ ನಿತ್ಯತ್ವಕ್ಕೆ ವಾರಸರಾಗುವಂತೆ ಈಗ ತಾನೇ ವಾಕ್ಯ ಕೇಳಿದ ಹಾಗೆ ಪರಿಪೂರ್ಣವಾದ ರಕ್ಷಣೆಯಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಎದುರುಗೊಳ್ಳುವ ಭಾಗ್ಯ ನಮಗೆ ಕೊಡು. ನೀನು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನೆಲ್ಲ ಆಶೀರ್ವಾದದಾಯಕವಾಗಿ ನಡೆಸ್ಕೊಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ದುಃಖದಲ್ಲಿರುವ ಮಗ ರವಿ, ಆತನ ಸೊಸೆ ಮತ್ತು ಸ್ವಾಮಿ ಆತನ ಹೆಂಡತಿ ಮತ್ತು ಶೈಲಜಾ ಅವ್ರ ಗಂಡ, ಮನೆ, ಬಂಧು ಬಳಗ, ಆಪ್ತರು, ಅಣ್ಣ ತಮ್ಮರು ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ನಿಮ್ಮ ಕೈಗೆ ಒಪ್ಪಿಸ್ತೇವೆ. ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು. ನಿನ್ನ ಬರೋಣ ತನಕ ನಿನ್ನ ಕೃಪೆಯಿಂದ ನಮ್ಮನ್ನು ನಡೆಸು. ಎಲ್ಲ ಮಹಿಮೆ ನಿನಗಾಗಲಿ. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ನಮ್ಮ ತಂದೆಯೇ, ಆಮೇನ್. ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ. ಎಲ್ಲರನ್ನ ಆಧರಿಸಬೇಕು, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಎಲ್ಲರೂ ಸಹ ಮಹಾಕೃಪೆಯನ್ನು ತುಂಬಿಸಿ ಧೈರ್ಯಪಡಿಸಿ ವಿಶ್ರಾಂತಿ ಸಮಾಧಾನ ಕೊಡಬೇಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ದೇವರೇ ಆಧಾರ ಕರ್ತನಾಗಿದ್ದು ಆಧರಿಸಿ ಬಲಪಡಿಸಿ ಸಹಾಯ ಮಾಡಬೇಕು, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ದೈವಿಕವಾದ ಶಾಂತಿ ಅನುಭವಿಸೋಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಸಂಸ್ಕಾರ ಆರ್ನೆಲ್ಲ ಭಾಗವಹಿಸಿ ನಡೆಸುವ ಬಲಪಡಿಸಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಮಗನ ಪವಿತ್ರ ಆತ್ಮನಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಎಲ್ಲಾ ಸ್ತುತಿ ಘನ ಮಹಿಮೆಲ್ಲ ಕರ್ತನ ಕೊಟ್ಟು ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును స్తుతిస్తున్నాం ప్రభా. మా ప్రియులు మీ కుమార్ తండ్రి బసవరాజు గారు ప్రభా, ఎక్కి రమ్మని పిలిచినప్పుడు తండ్రి వారు మీరు పిలుపుని అందుకొని మీ యొక్క చేర్చబడ్డారు ప్రభా, మహిమలో చేర్చబడ్డారు. అలాగే చేర్చబడిన దినం మొదలుకొని తండ్రి కుటుంబాన్ని ఎంతగానో ధైర్యపరుస్తూ బలపరిచినందుకు స్తోత్రాలు. మాత్రమే కాకుండా ఈ దినం ప్రభా దైవ సేవకుల మధ్యలో ప్రభా తండ్రి ప్రజల సహవాసంలో ప్రభా ఈ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించేందుకే స్తోత్రం నాయన. ఇదిగో మేమందరం తండ్రి నిరీక్షణతో ప్రభా కలిసి ప్రభా ఈ భూస్థాపన కార్యక్రమం పాల్గొన్నాం. వారు వచ్చినప్పుడు మీతో వారు వచ్చినప్పుడు మేము కలుసుకోవడానికి తండ్రి ఆత్మ సంబంధమైన మహిమ దేహంతో ప్రభా ఆ కలుసుకుంటామని నిరీక్షణతో ప్రభా ఈ యొక్క విశ్వాస క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. విశేషంగా తండ్రి బసవరాజు అన్నగారు విడిచిపెట్టినటువంటి కుటుంబాన్ని ప్రభా, వదినమ్మ అయితేనేమి తండ్రి, శైలు కుటుంబాన్ని అయితేనేమి ప్రభా తండ్రి, రవి కుటుంబాన్ని ప్రభా, చేరి వచ్చిన రక్త సంబంధికులందరినీ ప్రభా అయా ధైర్యపరచండి. విశేషంగా కుటుంబానికి అయా తండ్రి లేని లోటు అలాగే యజమానులు లేని లోటు తీరుస్తూ ఆదరించుమని, మీ రాకడకు అందరినీ సిద్ధపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ಸ್ವಾಮಿ ಆ ಬಸವರಾಜ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನೀವು ಮಾಡಿದಂಥ ಒಂದೊಂದು ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ಅವ್ರ ಜೀವಿತ ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಇಷ್ಟವರೆಗೂ ಈ ಸ್ವಾಮಿ ಅವ್ರನ್ನ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿಯಾಗಿಟ್ಟು ಅವ್ರ ಜೀವಿತ ಮಾಡಿಕೊಟ್ಟಂಥ ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯಕ್ಕಾಗಿ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ನೀವು ಅವ್ರೊಂದು ಕುಟುಂಬವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಾ. ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಇರುವಂಥ ಈ ಸ್ವಾಮಿ ಹೆಂಡತಿಯನ್ನು ಮಕ್ಕಳನ್ನು ಈ ಸ್ವಾಮಿ ಸಹೋದರರನ್ನು ಈ ಸ್ವಾಮಿ ಎಲ್ಲರನ್ನೂ ಸಹ ಹೆಸರಾಗಿ ಮಕ್ಕಳನ್ನು ಎಲ್ಲರೂ ಸಹ ಈ ಕೃಪೆಯಿಂದ ತುಂಬಿಸಿ ಆಧರಿಸಿ ಧೈರ್ಯಪಡಿಸಿ ಬಲಪಡಿಸಬೇಕಾದ್ರೆ ಈ ಸ್ವಾಮಿ ಸರಿಯಾದ ಒಂದು ಆತ್ಮಿಕವಾದ ವಿಶ್ರಾಂತಿಯಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತೀವಿ, ದೈವಿಕವಾದ ಜ್ಞಾನದಲ್ಲಿ ಬೆಳೆಯುವಂತೆ ನಿಮ್ಮ ಮಹಾಕೃಪೆಯನ್ನು ತುಂಬಿಸಬೇಕಾದ್ರೆ ಈ ಸ್ವಾಮಿ ಬಸವರಾಜ ನೀವು ಈ ಸ್ವಾಮಿ ಒಳ್ಳೆ ಓಟವನ್ನು ಓಡಿ ಕಡೆಗಣಿಸುವಂತೆ ಒಳ್ಳೆ ಓಟಗಾರನಾಗಿರುವಂತೆ ನೀವು ಸಹಾಯ ಮಾಡೋಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಈ ಸ್ವಾಮಿ. ಸತ್ಯಕ್ಕಾಗಿ ನಿಂತು ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯವನ್ನು ಕಾಪಾಡಿಕೊಂಡು ನಿತ್ಯ ಜೀವಕ್ಕಾಗಿ ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಂಡಂತ ಒಳ್ಳೆ ಸಹೋದರನಾಗಿ ಕಾಣಪಡುತ್ತೆ. ಎಲ್ಲರ ಮುಂದೆ ನಿಮಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸಲ್ಪಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಈ ಸ್ವಾಮಿ. ಆಶೀರ್ವದಿಸಿ ಸ್ವಾಮಿ, ಆಶೀರ್ವದಿಸಿ ಈ ಸ್ವಾಮಿ ಕುಟುಂಬಸ್ಥರನ್ನು ನೀವು ಆಶೀರ್ವದಿಸಬೇಕಾದ್ರೆ ಈ ಸ್ವಾಮಿ. ಕುಟುಂಬದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಬೆಳೆಯುವಂತೆ ತಂದೆ ಹೆಜ್ಜೆಜಾಡುಗಳನ್ನು ಹಿಂಬಾಲಿಸಿ ಇನ್ನು ಮುಂದಾಗಿ ಹೋಗುವಂತೆ ನೀವು ಸಹಾಯ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಈ ಸ್ವಾಮಿ. ಕ್ರಿಸ್ತನಾದ ನಿನ್ನ ಹೆಜ್ಜೆಜಾಡುಗಳನ್ನು ಪ್ರತಿದಿನವೂ ನಾವು ಹಿಂಬಾಲಿಸುವಂತೆ ಎಲ್ಲರಿಗೂ ಸಹಾಯ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಈ ಸ್ವಾಮಿ. ಪರಿಶುದ್ಧವಾದ ಹಸ್ತದಲ್ಲಿ ಸಮರ್ಪಿಸ್ತೇನೆ. ಸಂಸ್ಕಾರ ಆರ್ಧದಲ್ಲಿ ಭಾರವಹಿಸಲಿಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಈ ಸ್ವಾಮಿ. ಆಶೀರ್ವದಿಸಿ ಸ್ವಾಮಿ. ಕರ್ತನ ಬಡದಲ್ಲಿ ನೀವು ಏರ್ಪಡಿಸಿ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಸಿದ್ಧಪಡಿಸ್ತೀರಿ. ಸಹೋದರನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಂಡಾಗ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಪಡಿಸ್ತೀರಿ. ನೀವು ಪರಿಶುದ್ಧವಾದ ಹಸ್ತದಲ್ಲಿ ಸಮರ್ಪಿಸ್ತೇನೆ. ಆಶೀರ್ವದಿಸಿ ಸ್ವಾಮಿ. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡ್ತೇನೆ ತಂದೆ, ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯ ಪ್ರೀತಿಯು, ಪವಿತ್ರ ಆತ್ಮನಿತೆಯು ಇಂದು ಎಂದು ಸದಾಕಾಲ ಕರ್ತನ ಬಡ ನಮ್ಮೆಲ್ಲರ ಸಂಗಡವಿರಲಿ. ಏಲಿಯಾ ಏಲಿಯಾ ಏಲಿಯಾ